మన దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు ఇప్పుడు 78 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఇలాంటి ఒక పరిస్థితి మనకు కొనసాగుతున్నది అని అంటే మరి దానికి మనం ఎంత బాధపడాల్సిన అవసరం ఉంటుంది, ఎంత చింతించాల్సిన అవసరం ఉంటుందో. ఎందుకనంటే సమాజం ముందుకు వెళ్తున్నదా, సమాజం వెనుకకు వెళ్తున్నదా, నాగరికత పెరుగుతున్నదా, మరి నాగరికత తగ్గుతున్నదా అంటే క్రూరత్వం, ఒక రాక్షసులుగా ప్రవర్తించడం, ఒక దుర్మార్గులుగా ప్రవర్తించడం, ఇది లేదా పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం, టార్చర్ చేసి అతన్ని చంపేయడం అనేటటువంటిది ఇది చాలా చాలా ఘోరమైనటువంటి విషయం. అసలు ఆ కన్న తల్లి ఏడుపు మనం చూస్తా ఉన్నాం. ఒక కొడుకు అని చెప్తున్నది ఆమె, 23 సంవత్సరాల అబ్బాయి. మరి 23 సంవత్సరాల అబ్బాయిని వాళ్ళు ఆ విధంగా చంపేయడం అనేటటువంటిది ఖచ్చితంగా దీని మీద పరిపూర్ణమైన కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిపి నేరస్తులు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా తప్పనిసరి వాళ్ళకు శిక్షలు మనం వేసినప్పుడే సమాజానికి కొంత వెలుసుబాటు అనేది దొరుకుతుంది, లేకపోతే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అబ్బాయి మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఉండిండొచ్చు, ఎంతమంది మీద కేసులు లేవు. కేసులు ఉంటే దానికి ప్రొసీజరు, దానికి పద్ధతి అనేది ఉంటుందని ఆ పద్ధతి ప్రకారంగా అరెస్ట్ చేయొచ్చు. మరి నాన్ బెయిలబుల్ కేసులు కనుక ఉంటే రిమాండ్కి పంపవచ్చు. మరి ఇంకా కఠినతరమైనటువంటి సెక్షన్లు కనుక ఉన్నట్లయితే బెయిల్ కూడా దొరకకపోవచ్చు అతనికి. అలాంటప్పుడు జైల్లో ఉంచి విచారణ చేసి సాక్ష్యాధారాలు కనుక ఉన్నట్లయితే చట్టం ప్రకారంగా న్యాయమూర్తులు, కోర్టులు శిక్షలు వేస్తాయి. అంతేగాని ఈ శిక్షలు వేసేటటువంటి అధికారం ఈ పోలీస్ వాళ్ళకు కానీ, శిక్ష అంటే ఎవరు నేరస్తులో నిర్ణయం చేసి మేమే శిక్ష వేస్తామనేటటువంటి ఒక పద్ధతి ఎంత మాత్రం సరైనటువంటిది కాదు. కాబట్టి ఇది ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం అన్నట్టు. ఇక్కడ ఇంకా అంటే ప్రధానంగా ఏం జరుగుతున్నదనంటే గతంలో కేరళలో రాజన్ కేసు దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే అనేక కేసుల్లో సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఒక విమర్శలు చేసి ఇటువంటి సంఘటనలు ఖండించి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏ విధంగా ఉండాలా, ఏం చెయ్యాలా, ఎట్లా చేయాలా, ఇలాంటి ఒక సంఘటన జరగకుండా మనం తీసుకోవాల్సిన చర్యలేంటిది, ఒకవేళ ఇటువంటి సంఘటన కనుక జరిగినట్లయితే దాన్ని మనం ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులు శిక్షించడానికి పూనుకోవాలా అనే విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు, చట్టాన్ని ప్రకారంగా నడవాల్సినటువంటి ఒక పోలీసులు వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది ప్రధానమైన సమస్య. ఎందుకనంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, చేశారు అరెస్ట్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లగానే చట్ట ప్రకారం గతంలో ఉన్నటువంటి క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ ప్రకారం కానీ, ఇవాళ ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం కానీ వెంటనే జీడీలో ఎంట్రీ చేయాలి. ఈ టైంకు ఈ వ్యక్తిని ఈ పోలీస్ స్టేషన్ మేము తీసుకొచ్చామని చెప్పి తర్వాత ఏంటిది, అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. రెండో విషయం ఏంటంటే నేరస్తుడు కనుక అయినట్లయితే, అతని మీద కేసు ఉన్నట్లయితే అప్పుడు ఏంటంటే ఇతని రిమాండ్కి పంపించాలా, పంపించకూడదా, పంపించడానికి తగినటువంటి మెటీరియల్ ఉందా లేదా అని చూసి అతడు కాగ్నిజబుల్ నేరం చేసినట్లయితే, నాన్ బెయిలబుల్ నేరం కనుక చేసినట్లయితే అది ఒక రిపోర్ట్ తయారు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేసినటువంటి టైం నుంచి 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. రాజ్యాంగం కూడా చెప్తుంది, చట్టంలోనే ఉండడం కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక విషయం కూడా ప్రాథమిక హక్కుల్లో ఒక భాగంగా ఉంటుంది. జీవించి హక్కును కాపాడేటటువంటి ఒక చట్టంలో ఒక రకమైనటువంటి సెక్షన్ గా దీన్ని భావించడం అనేది జరుగుతుంది. కాబట్టి 24 గంటలు అయితే చాలా సుదూర ప్రాంతంలో అరెస్ట్ చేసినప్పుడు, ఇంకెక్కడో ఒక 500 కిలోమీటర్ల దూరంలో అరెస్ట్ చేసినప్పుడు ప్రయాణానికి అయ్యేటటువంటి ఒక సమయాన్ని మట్టుకు మినహాయించి ఈ 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు పెట్టాలని చెప్పేసి చట్టం చెప్తున్నారు. మళ్ళీ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. అయితే ఈ బాధితులతో స్వయంగా మాట్లాడినటువంటి వంగవీటి నరేంద్ర మనతో ఉన్నారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.